అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఈరోజు అచ్చులమాల నుంచి రామాయణం గురించి తెలుసుకుందాం. ఆ ఆ అంటే అయోధ్యకు మహారాజు దశరథ మహారాజు. ఆయనకు ముగ్గురు భార్యలు, కౌసల్య, సుమిత్ర, కైకేయి. ఇలలో వెలిసిన శ్రీరామచంద్రుడు. ఈయనకు ముగ్గురు తమ్ముళ్ళు, లక్ష్మణ, భరత, శత్రుఘ్నులు. ఉత్తమమైన ఇల్లాలు సీతాదేవి, జనక మహారాజు కుమార్తె. ఊర్మిళాదేవి, సీతాదేవి చెల్లెలు, లక్ష్మణుని భార్య. ఈమెకు ఇద్దరు చెల్లెలు, సుతకీర్తి, మాండవిక. ఋషులు వాల్మీకి, వశిష్ఠ, విశ్వామిత్ర మహర్షులు. ఎన్నడూ తండ్రి మాట జవదాటని కుమారులు, అన్నమాట జవదాటని తమ్ముళ్ళు. 7 ఏళ్ళు 14 ఏళ్ళు అరణ్యవాసం చేశారు. ఐకమత్యంతో వానరమైతిని చేశారు. ఒకే మాట, ఒకే బాణం, ఒకే భార్య. అదే శ్రీరామచంద్రుడు. ఓపికతో శబరి ఎంగిలి చేసిన పళ్ళను తిన్నాడు. ఔన్నత్యంతో అహల్య శాప విమోచనం చేశారు. అందరితో కలిసి వారధిని నిర్మించారు. అహా అంటూ రాక్షస సంహారం చేశారు. అదే రావణ సంహారం జరిగింది. ఇదే రామాయణం. శ్రీరామ రామ రామేతి రమా రమే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. శ్రీరామ రామ రామేతి రమా రమే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. శ్రీరామ రామ రామేతి రమా రమే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. అందరికీ ఇంకొకసారి శ్రీరామనవమి శుభాకాంక్షలండి.